మంజుని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేరణ, కుమిలిపోతున్న సిద్ధార్థ్, విజయానంద్ కుట్రని తెలుసుకొని షాక్ అయిన మంజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మంజు అయితే ఎలాగైనా సరే ప్రేరణని ఇంట్లో నుంచి పంపించేయాలని తను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక విజయానంద్ అయితే, ఏంటి మంజు ఆలోచిస్తున్నావు? ఆ ప్రేరణని ఎలాగ పంపించేయాలని ఆలోచిస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. విజయానంద్ అయితే, అవునండి, సిద్ధు కూడా తనని ఇష్టపడడం లేదు, తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. కానీ ఆ ప్రేరణ మాత్రం అస్సలు కూడా వెళ్ళనని చెప్తుంది. తనని ఎలాగైనా పంపించేయాలి అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడే ఇక విజయానంద్ అయితే, నువ్వు ఇంట్లో నుంచి బయటికి పొమ్మను, వెంటనే పోతుంది అని అంటూ ఉంటాడు. లేదండి, నా నోటితో నేను వెళ్ళిపోమని చెప్పలేను అని అంటూ ఉంటుంది మంజు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే తన మెడలో ఉన్న తాళిని తీసేసే వెళ్తానంటుంది. నా కొడుకు తన మెడలో తాళి కట్టాడు, అది తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు కట్టిన తాళిని నేను ఎలా తీయమని చెప్పాలి? వాడు ఎలా తీస్తాడో అలా తీస్తే నా కొడుకుకే కదా గండం అని అంటూ ఉంటుంది మంజు. ఏంటి మంజు, నువ్వు ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే ఎలా చెప్పు అని అనగానే, లేదండి, నాకు బాగా నమ్మకం అది. ఎందుకంటే శరత్ చనిపోయే రోజు, ఆ రోజు నా మెడలో ఉన్న మంగళసూత్రం తాడు కూడా అలాగే పెరిగిపోయింది. అది ఎందుకు పెరిగిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ వార్త విన్నాను అని మంజు అయితే అంటుంది. ఊరుకో మంజు, అప్పుడు ఏదో జరిగిందని ప్రతిసారి అలా అనుకుంటే ఎలాగా అని అంటూ ఉంటే, లేదు, అది మాత్రం జరగదండి అని అంటూ ఉంటుంది మంజు. నాకేంటో మనసు కీడు శంకిస్తుంది, ఒకసారి గుడికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది మంజు అయితే. సరే మంజు, నన్ను రమ్మంటావా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్ అయితే. వద్దులేండి, నేనే వెళ్తాను అని ఇక మంజు అయితే గుడికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అక్కడికి ఒక స్వామీజీ హిమాలయాల నుంచి వచ్చారని అందరూ కూడా స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు. ఏంటి అక్కడ అంతమంది జనం ఉన్నారని మంజు పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, హిమాలయాల నుంచి ఒక స్వామీజీ వచ్చారు, ఆ స్వామీజీ అన్ని విషయాలు అందరి గురించి చెప్తున్నారట, అందుకని జనం అందరూ కూడా అలా గుమ్ము కుడుతున్నారు. ఆ స్వామీజీ సంవత్సరం ఈ గుడికి వస్తారు. ఇదే సమయంలో భక్తులందరూ కూడా వచ్చి, పోయిన సంవత్సరం మీరు చెప్పినట్టే జరిగింది స్వామీజీ అంటూ ఇక వాళ్లకు జరిగిన అనుభవాలన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. ఆయన మహిమగల స్వామీజీయే అని అంటూ ఉంటాడు పంతులు గారు కూడా. అప్పుడు ఇక పంతులు గారు అలా అనేసరికి ఇక స్వామీజీ దగ్గరికైతే మంజుల వెళ్తుంది. ఇక జనమందరూ అప్పుడు వాళ్ళు స్వామివారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో మంజు అయితే అక్కడికి వస్తుంది. రామ్మ మంజు, వచ్చి కూర్చో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే మంజు షాక్ అయిపోతూ ఉంటుంది. నీ మనసు పడుతున్న ఆవేదన నేను అర్థం చేసుకోగలను అని అనగానే, స్వామి నా పేరు పిలిచి ఇక్కడ కూర్చోమన్నారు. అప్పుడే నాకు అర్థమైపోయింది నా సమస్య ఏంటో. మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది. నా కొడుకు ప్రేరణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దల అంగీకారం లేకుండా శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారు సీతమ్మ వారికి తాళి కట్టే శుభముహూర్తంలో నా కొడుకు అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని అంటూ ఉంటుంది మంజు అయితే. ఇది ఆ దైవ నిర్ణయం అమ్మ, వాళ్ళిద్దరూ పెళ్లి జరగడం శుభసూచకమే, కానీ కొన్ని రోజులు వాళ్ళు అలాగే విడిగా ఉండాల్సి వస్తుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. అంటే అమ్మాయికి ప్రేమ ఉంటుంది, కానీ అబ్బాయి ప్రేమగా కట్టిన తాళి ఆ తరువాత అతనికి ఆ తాళిని చూస్తుంటే ఎందుకు కట్టానా అని తన మీద విరక్తి కలిగేలాగా ఆమె అతన్ని దూరం చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు. మీరు చెప్పిందంతా కూడా కరెక్టే స్వామి, ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. జీవితాంతం తనే నా కొడుకుకి భార్యగా ఉంటుందా అని అడుగుతూ ఉంటే, చూడమ్మా మంజు, తను ఎవరి గురించి మీ అబ్బాయికి దూరం అయిపోయిందో నీకు బాగా తెలుసు అని అనగానే, తెలుసు స్వామి, నా గురించి నన్ను తను తిట్టిందని, నా కొడుకు నేను బాధపడుతున్నానని ఆ అమ్మాయిని దూరం పెట్టాడు అని చెప్తూ ఉంటే, చూడమ్మా, మీ అబ్బాయిది కూడా నీ మొదటి భర్త శరత్ జాతకమే అని అంటూ ఉండగా ఒక్కసారి మంజు షాక్ అయిపోతూ ఉంటుంది. స్వామి, మీరు నా మొదటి భర్త పేరుతో సహా చెప్తున్నారు, మరి నా మొదటి భర్త
యాక్సిడెంట్లో చనిపోయారా? ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? అది కూడా మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి స్వామి అని అంటూ ఉంటే, చెప్తానమ్మా, కానీ ఇది దైవ రహస్యం. చెప్పాలంటే ఇప్పుడు మాత్రం సాధ్యం కాదు. కానీ నీ భర్తని ఒకరు హత్య చేశారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. ఏంటి స్వామి మీరు మాట్లాడేది? అవునమ్మా, త్వరలోనే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుస్తుంది. తెలిసిన రోజు నీ జీవితంలోని ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అని స్వామీజీ అయితే చెప్తారు. అప్పుడు ఇక ఆ మాట విని ఇక ప్రేరణ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మంజు. అయితే అంటే ఈయన హత్య చేశారా అని అంటూ తన మనసులో ఒక విషయం అయితే చాలా అనుమానాలకి దారితీస్తుంది. అప్పుడు ఇక మంజుతో అంటూ ఉంటాడు స్వామీజీ అయితే, చూడమ్మా, రేపు నువ్వు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళండి. లేకపోతే ఊరి బయట కొండల మధ్యలో ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు గుడికి మీ కోడల్ని తీసుకుని వెళ్ళు. మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. ఆ గండం తొలగిపోవాలంటే ఆ అమ్మాయి చేత అమ్మవారికి మొక్కు చెల్లించుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టించి సారి పెట్టించు. అప్పుడు నీ కొడుకున్న గండం తొలగిపోతుంది. రేపే మీ కోడల్ని అక్కడికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు స్వామీజీ. ఇక ఆ మాటలు విని తప్పకుండా తీసుకువెళ్తాను స్వామి అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇక మంజు అయితే ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రేరణ అయితే వంటగదిలో ఉండడం చూసి ఇక సాహితిని పిలిచి వెళ్ళి ఆ ప్రేరణని పిలు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సాహితి అయితే వెళ్ళి ప్రేరణని పిలుస్తుంది. మా అమ్మ పిలుస్తుంది అని చెప్పగానే అప్పుడు ఇక ప్రేరణ అయితే చెప్పండి అత్తయ్య గారు అని అంటూ వస్తుంది. రేపు మనం గుడికి వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడు ఇక ప్రేరణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి తను అంటూ ఉంటుంది. ఇంతలో సిద్ధు అయితే, అమ్మా అదేంటమ్మా, తనని ఎందుకు నువ్వు గుడికి తీసుకువెళ్తున్నావు? అవసరమైతే నువ్వు వెళ్ళు, తననేమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నిన్ను అంతలా బాధ పెట్టి నీ మనసు నొచ్చుకునేలా చేసింది తనని నువ్వు గుడికి తీసుకువెళ్ళటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. అయితే సిద్ధు అన్నది కరెక్టే కదా మంజు, నువ్వు తనని గుడికి తీసుకువెళ్ళడం ఏంటి? కావాల్సుంటే సాహిత్యని తీసుకువెళ్ళు, లేకపోతే నేనే వస్తాను అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే తనే రావాలి, నేను తనతోనే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మంజు. తర్వాత ప్రేరణ అయితే సిద్ధు వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది. పాపం చాలా కష్టపడ్డారు, కానీ నన్ను అత్తయ్యతో గుడికి వెళ్లకుండా చెయ్యాలని మీరు ఎన్ని చెప్పినా అత్తయ్య మాత్రం అస్సలు కూడా వినే పరిస్థితిలో లేరని నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక విజయానంద్ అయితే రేపు వీళ్ళు గుడికి వెళ్తున్నారనమాట. అయితే ఈ ప్రేరణ గుడికి వెళ్ళింది మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు అని విజయానంద్ అయితే ఇక రౌడీలకి ఫోన్ చేస్తాడు. రౌడీలకి ఫోన్ చేసి నేను 2 ఫోటోలు పంపిస్తున్నాను, ఆ ఫోటోల్లో నేను పేర్లు కూడా రాశాను. ప్రేరణ అనే ఒక అమ్మాయిని మీరు చంపేయాలి. పక్కనే మరొక ఆవిడ ఉంటుంది మంజు, తను నా భార్య, తనని మాత్రం మీరు ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే సరే సార్, మీరు చెప్పారు కదా, పేమెంట్ చేసేయండి, రేపు ఇక అమ్మాయి వెనక్కి తిరిగి రాకుండా మేము చూసుకుంటాము అని వాళ్ళైతే అంటూ ఉంటారు. అప్పుడు ఇక విజయానంద్ అయితే పాపం ప్రేరణ రేపుడుతో తనకి ఆఖరి రోజు అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే ఎన్నో ఆశలతో ఇంటి కోడలుగా వీళ్ళు ఒప్పుకుంటారని, పాపం వచ్చావు కానీ ప్రేరణ మళ్ళీ నువ్వు తిరిగి రాని రోకాలకి వెళ్ళిపోబోతున్నావు అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మంజు అయితే సాహితిని పిలిచి ఈ చీర నగలు ప్రేరణకివ్వు అని అంటూ ఉంటుంది. అమ్మా, ఇవన్నీ కూడా చేస్తున్నావు కదా, నీ చేత్తోనే ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక మంజు అయితే స్వామివారి మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నీ భర్తని హత్య చేశారు అని అన్ని మాటలు గుర్తు చేసుకొని ఇక ఆ బట్టలు తీసుకొని అంటే చీర తీసుకొని ప్రేరణ గదికి అయితే వెళ్తుంది. ఇక ప్రేరణ గదికి వెళ్ళి ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రేరణని. అప్పుడు ఇక ప్రేరణ ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. తనకి మంజు చీర ఇచ్చి నగలు ఇచ్చిందని ఇక చీర కట్టుకొని నగలు పెట్టుకుంటుంది ప్రేరణ. అయితే అప్పుడు ఇక సిద్ధు అయితే ప్రేరణని చూస్తాడు. ఈ చీర మా అమ్మ చీర కదా, నువ్వెందుకు కట్టుకున్నావు? సాహిత్య డ్రెస్ తీసుకున్నావు, ఇప్పుడు మా అమ్మ చీర నగలు తీసుకుంటున్నావా
అసలు నీకెవరు హక్కు ఇచ్చారు మా అమ్మ చీర కట్టుకోవడానికి అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే నేనే ఇచ్చాను అని అంటూ ఉంటుంది మంజు. ఇక మంజు మాటలకి సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మ, నీ నగలు నీ చీర ఇది కట్టుకోవడం ఏంటమ్మా అని అంటూ ఉంటే, ఇప్పుడు కట్టుకుంటే ఏమైందిరా, ఎందుకు దీనికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మంజు. తరువాత ఇక విజయానంద్ అయితే మంజులో ఇంత మార్పు వచ్చిందేంటి, మంజులో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని విజయానంద్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మంజు అయితే అయిపోయిందా నీకు అని అడుగుతూ ఉంటుంది. అయిపోయింది అత్తయ్య, పద వెళ్దాం అని ఇక ఇద్దరూ కూడా కారులో బయలుదేరుతారు. ఇంతలో కారులో బయలుదేరిన తరువాత ఇక విజయానంద్ అయితే వీళ్ళు కారులో బయలుదేరారు. ఖచ్చితంగా ఇక ప్రేరణ అయితే తిరిగి రాదు అని రౌడీలకైతే ఫోన్ చేస్తాడు విజయానందం. రౌడీలకి ఫోన్ చేసిన తరువాత, సార్ మేము ఇక్కడే ఉన్నాము, మీరేమీ కంగారు పడకండి అని విజయానంద్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక సిద్ధు అయితే తన పని మీద తనైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తరువాత, అత్తయ్య మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, ఆయన కూడా వచ్చుంటే బాగుండేది, పెళ్ళైన తర్వాత నేను ఒక్కదాన్ని గుడికి వెళ్ళడం ఏంటత్తయ్య, ఆయన కూడా తోడుంటే బాగుండేది కదా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ఆ మాట విన్న మంజు సిద్ధుకైతే ఫోన్ చేస్తుంది. ఇక సిద్ధుకి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతూ ఉంటుంది. నేను కేఫ్కి వెళ్తున్నాను అని సిద్ధు అయితే చెప్తాడు. నువ్వు మేము వెళ్తున్న గుడి దగ్గరికి రా అని అంటూ ఉంటుంది మంజు. నేను రాను అమ్మా అని అంటూ ఉంటే, చెప్తున్నాను కదా నువ్వు రావాలి, రా నువ్వు మా కారు వెనకాలే అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇదేదో చేసింది, అందుకని అమ్మ నన్ను రమ్మంటుంది, మళ్ళీ అక్కడే గొడవ చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు. అయితే అలా గుడికి ఇక దగ్గరలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రోడ్డు మీద చెట్టు కొమ్మ పడిపోయి ఉండడం చూసి, ఉండండమ్మా చెట్టు కొమ్మ పడిపోయింది, పక్కకి తీసి అప్పుడు వెళ్దాము అని డ్రైవర్ అయితే కిందకి దిగుతాడు. డ్రైవర్ కిందకి దిగిన తర్వాత అప్పుడే రౌడీలు అయితే ఇక డ్రైవర్ని కొట్టి పక్కన పడేస్తారు. ఇక ప్రేరణ అలాగే మంజు ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత కారు అద్దాలు పగలగొడతారు రౌడీలు. పగలగొట్టి ఇక మంజుని అలాగే ప్రేరణని బయటికి తీస్తారు. బయటికి రమ్మని చెప్పిన తర్వాత, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు, అసలు మమ్మల్ని ఎందుకు మీరు కిడ్నాప్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. కిడ్నాప్ కాదు, నిన్ను పైకి పంపిస్తున్నాం అని రౌడీలు అయితే చెప్పేస్తారు డైరెక్ట్గా ప్రేరణకి. ఇంతలో ఇక సిద్ధు అయితే వాళ్ళ దగ్గరగా వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే, ఏంట్రా మాట్లాడుతున్నావు, ప్రాణాలు తీయడమేంట్రా, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది మంజు. మేడం మీరు మాత్రం పక్కనే ఉండండి, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. ఇంతలో ఇక మంజు అయితే, ఏంట్రా రెచ్చిపోతున్నావు అని తిడుతూ ఉంటుంది. సైలెంట్గా ఉండమని చెప్పాను కదా, ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని మంజునైతే రౌడీ తిడతాడు. అప్పుడే కత్తి తీసుకొని ప్రేరణ కడుపులో పొడవబోతూ ఉండగా ఇక మంజు అయితే పట్టుకుంటుంది. ఇక మంజు పట్టుకొని, ఒక ఆడపిల్లని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా, అంత నీచమైన బుద్ధి ఉందా నీకు అని అంటూ మంజు అయితే ఆ రౌడీని చంప పగలగొడుతుంది. ఇక చంప పగలగొట్టేసరికి మంజు మీద చాలా కోపం వస్తుంది రౌడీకి. ఏంట్రా, అన్నని ఎక్కడైతే కొట్టకూడదో అక్కడే కొట్టింది ఈవిడ, ఇప్పుడు అన్నకి కోపం నశాలానికి ఎక్కేస్తుంది, ఎవరైనా తనని దవడ మీద కొడితే అన్న అస్సలు కూడా ఒప్పుకోడు, ఆవిడ్ని బదులు ముందు ఈవిడ్ని వేసేస్తాడు అని అనుకుంటూ ఉంటారు పక్కన రౌడీలు అయితే. అన్న వదిలేసే అన్న అని అంటూ ఉంటే, లేదురా, నన్ను ఎవరైనా ఇలా చెంప మీద కొడితే నేను అస్సలు కూడా ఓర్చుకోలేను అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే, మమ్మల్ని వదిలేయండి, మేమేం తప్పు చేశామో, కావాల్సింటే నగలు ఇచ్చేస్తాము అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక మంజు అయితే, నువ్వు ఆగు ప్రేరణ, ఏం చేస్తారో చూద్దాము అని అంటూ ఉంటుంది మంజు అయితే చాలా ధైర్యంగా. అప్పుడే ఇక ప్రేరణ అయితే, ఎందుకు వచ్చింది అత్తయ్య వీళ్ళతో గొడవ అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇంతలో రౌడీ అయితే, నన్నే కొడతావే నువ్వు, ఇప్పటి వరకు నన్ను ఏ ఆడిది కూడా ఇలా కొట్టలేదు,
నన్ను కొట్టి ఇంత అవమానిస్తావా, నిన్నేం చేస్తానో చూడని, ముందు నిన్ను చంపేసి తర్వాత దీన్ని కానుకగా నీకు పంపిస్తాను కూడా అని అంటూ ఉంటాడు. అప్పుడే కత్తి తీసుకొని మంజు కడుపులో పొడవబోతూ ఉండగా ఇంతలో ఇక అక్కడికి అడ్డొస్తుంది ప్రేరణ. ఇక అడ్డొచ్చేసరికి ఆ కత్తిపోటు కాస్త ప్రేరణకి గుచ్చుకుంటుంది. ప్రేరణకి గుచ్చుకునేసరికి ఒక్కసారే ప్రేరణ అమ్మ అని కుప్పకూలిపోతుంది. ఇంతలో అక్కడికి సిద్ధు అయితే వస్తాడు. ఇక సిద్ధు రావడం చూసి అప్పుడే ఇక మంజు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధు వాళ్ళు ప్రేరణని పొడి చేశారు అని అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధు బైక్ కింద పడేసి పరిగెత్తుకుంటూ అయితే అక్కడికి వెళ్తాడు. ఇక సిద్ధుని చూసి రౌడీలు అయితే రే ఒకప్పుడు ఇతనే కదా మనల్ని కొట్టింది, పారిపోండ్రోయ్ అని అంటూ ఇక పారిపోతారు. అలా పారిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేరణ అని ప్రేరణని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు సిద్ధు. అప్పుడే ఇక ప్రేరణ స్పృహలోకి అయితే రాదు. తర్వాత ప్రేరణని అక్కడే ఉన్న ఒక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత తనకి బాగా బ్లడ్ పోయిందని బ్లడ్ ఎక్కించాలని, కానీ బ్లడ్ ఎక్కించాక తను స్పృహలోకి వచ్చాక ఏదన్నా విషయం తెలుస్తుందని డాక్టర్లు అయితే చెప్తారు. సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ నాది కూడా అని ఇక అంటూ ఉంటాడు సిద్ధు. అయితే తనకైతే బ్లడ్ కూడా ఎక్కిస్తారు. తను కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిస్తే కానీ ఏ విషయం అన్నది చెప్పలేము అని డాక్టర్లు చెప్తూ ఉంటాయి. ఇంతలో ఇక మంజు అయితే బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా అని అంటూ ఓదారుస్తూ ఉంటాడు. సిద్ధు అయితే ఏంట్రా ఇలా జరిగింది, తనని నేనే వద్దన్నా కూడా కావాలని తీసుకొచ్చాను అని అంటూ బాధపడుతూ ఉంటుంది. మంజు అయితే ఆ రౌడీ అసలు ముందు పొడవాల్సింది నన్ను, వాడు నన్ను చంపాలనుకున్నాడు. కానీ ప్రేరణ నన్ను గత్తిపోటుకి గురి కాకుండా తను అడ్డొచ్చి ఆ రౌడీని ఇక వెనక్కి నెట్టేసింది. ఇక అందరూ కూడా ప్రేరణను చూసి భయపడ్డారు. కానీ ఆ రౌడీ వాడుక మాత్రం ప్రేరణను చూసి భయపడకుండా ఇక ప్రేరణని చంపాలని చూశాడు అని అంటూ ఉంటుంది మంజు. ఈరోజు తన ప్రాణాల్ని అడ్డుపెట్టి నా ప్రాణాల్ని కాపాడింది అని అంటూ ఉండగా ఇక ఒక్కసారి ప్రేరణ విషయంలో తను ఎంత తప్పు చేశానో తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు సిద్ధు. తర్వాత ఇక డాక్టర్ అయితే వస్తారు. తను స్పృహలోకి వచ్చింది, మాట్లాడగలిగితే మాట్లాడండి వెళ్ళి అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళరా సిద్ధు, ముందు నేను తర్వాత చూస్తాను అని మంజు అంటుంది. ఇంతలో మంజు చేతిలో ఉన్న ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇక మంజు ఆ ఫోన్ వైపు కోపంగా చూస్తుంది. రౌడీలో ఒకడికి ఆ ఫోన్ అయితే ఉంటుంది. ఆ ఫోన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో అప్పుడే ఇక ఆ ఫోను చివరికి మంజు చేతిలోకి వస్తుంది. ఇంతలో ఏం జరిగిందో తెలియని విజయానంద్ అయితే వెంటనే రౌడీకి అదే ఫోన్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఫోన్లో విజయానంద్ పేరు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. ఇక షాక్ అయిపోతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రే ఏం చేశారా, నేను చెప్పిన ఆ ప్రేరణ అనే అమ్మాయిని చంపేశారు కదా, నా చెప్పండిరా చంపేశారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. అయితే ఇదేంటి ఈయన ఫోన్ చేసి అసలు చంపేమని ఎలా అలా చెప్పాడు అని అనుకుంటూ ఉంటుంది మంజు. రే ఏమాత్రం అనుమానం రాకుండా ఇదంతా నేనే చేయించానని చెప్పలేదు కదా మీరేమి అని అడుగుతూ ఉంటాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. నా మీద మాత్రం వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు, వచ్చిందంటే నా భార్య నన్ను చంపేస్తుంది అని చెప్తూ తనలో తానే ఇక ఫోన్లో అయితే రౌడీతో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఇక చెప్పేస్తాడు నిజాలన్నీ కూడా. నిజం తెలుసుకొని కుప్పకూలిపోతుంది మంజు. ఆ తరువాత ఇక స్పృహలోకి వస్తుంది ప్రేరణ. వచ్చిన తర్వాత సిద్ధు అయితే అంటూ ఉంటాడు, సారీ ప్రేరణ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. చివరికి ఎంత రిస్క్ చేసి ఈరోజు నువ్వు మా అమ్మని కాపాడావు, హ్యాట్సాప్ అని అంటూ ప్రేరణకి చెప్తాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇంకెప్పుడు కూడా మన మధ్య గొడవలు అనేవి రావు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అమ్మని కాపాడి నన్ను బ్రతికించావు నువ్వు అని అంటూ ఉంటాడు సిద్ధు. అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు అని అనగాల్ని, అవును మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, మా అమ్మని కాపాడి నువ్వు నా ప్రాణాల్ని నిలబెట్టినట్టే కదా ప్రేరణ అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే
లేదు సిద్ధు, నువ్వే నా ప్రాణం అని ప్రేరణ చెప్తుంది. ఆ విధంగా ఇక ప్రేరణ సిద్ధు అయితే కలిసిపోతారు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ప్రేరణ ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం విజయానంద్ అని తెలుసుకున్న మంజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, కథ ఎటువంటి మలుపు తిరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.